వాస్తవంగా ఎలక్షన్స్ అప్పుడు ఎవరినైనా వేధించే యాక్టివిటీ ఇట్లాంటివి టేకప్ చేయరు, ఎందుకంటే అది ప్రభావం చూపెడుతుంది. కానీ పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేస్తేనే ప్రయోజనం అని భావించారా? ఎందుకంటే సాధారణంగా ఏ ఎలక్షన్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఇట్లాంటి టైంలో అరెస్ట్ చేస్తారు. కానీ ఈ టైంలో పోసాని కృష్ణమురళిది పాత కేసుకు సంబంధించి, అది కూడా తను విమర్శలు చేసిందని ఎవడూ సమర్థించట్లేదు, అందులో డౌటే లేదు. అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చేటటువంటి పని ఇదంతా పొద్దునుండి రాత్రి దాకా మీడియాలో వస్తుంది కదా. అంటే ఈ ఇంపాక్ట్ ప్రయోజనం అని భావించిందా అధికార పక్షం? అంటే అవును అనుకున్నారు. తమకి ఓట్లేసింది జగన్ పాలనతో పాటుగా జగన్ పార్టీకి సంబంధించిన నాయకుల దూషణ పర్వంతోనే. అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయలేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు విద్యావంతులు. దాంతోపాటుగా ఏది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఎక్కువ కోపం ఉంది పోసాని కృష్ణమురళిది. ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అటు గోదావరి జిల్లాల పాయింట్ వచ్చేటప్పటికి వాళ్ళదే అవుతుంది. అక్కడ ఎక్కువగా ఉండేటటువంటిది సామాజిక వర్గమే. ఇక్కడ కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా ఈ లెక్కే ఉంటుంది. కాబట్టి ఈ టైంలో అరెస్ట్ చేయడం బెటర్ అని భావించారు. వాస్తవంగా అరెస్ట్ చేస్తే నెగిటివ్ కాకుండా పాజిటివ్ వస్తుందని భావించారు. ఎందుకంటే ధైర్యం చేసింది ప్రభుత్వం. అంటే ఇది జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు ఓటర్లు అని అనుకుందా అంటే అవునన్న సంకేతమే కనబడుతుంది.